పార్ట్ 2. ఇంకా శ్రీవల్లి వచ్చేసి అత్తయ్య దగ్గరికి వచ్చేసి ఆ నిందను నేను మోయలేను. ఇంటికొచ్చిన కొత్త కోడలే ఇలా చేసిందనేసి ఊళ్ళో వాళ్ళందరూ ఇది నా ఇల్లు. అలా అంటే నేను భరించలేను. ఈ ఇంట్లో వాళ్ళంతా నా వాళ్ళు. నా వాళ్ళంతా ఎప్పుడు సంతోషంగా ఉండాలి. నా వాళ్ళకి ఏదైనా జరిగితే నేను తట్టుకొని బతకలేనండి. అందుకే మా శోభనం పోయినా ఏం పర్లేదు. ఈ కుటుంబం సంతోషంగా ఉండాలి. అదే నేను కోరుకునేది. అందుకే మా శోభనం అయితే వాయిదా వేసేయండి మా మావయ్య గారు, అత్తయ్య గారు అనేసి ఇంకా శ్రీవల్లి అయితే వేదవతి దగ్గర అయితే చెప్తూ ఉంటుంది. నర్మద చెల్లికి సాగర్ మరిది గారికి అయితే శోభనం జరిపించేయండి అంటూ తెగ నాటకాలు అయితే ఆడేస్తూ ఉంటుంది. శ్రీవల్లి వచ్చేసి తను చెప్పాల్సింది చెప్పేసి ఇంకా అక్కడ నుంచి అయితే మెల్లగా జారుకుంటుంది శ్రీవల్లి. దాంతో రామరాజు వచ్చేసి వేదవతిలో ఆలోచనలు అయితే పడతారు. ఏంటి బుజ్జమ్మ ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటి అని ఇంకా ఆలోచిస్తూ ఉంటారు. శోభనం జరిపించడం ఎలా? అతి పెద్ద సమస్యపై అయితే కుటుంబ సభ్యులతోపై చర్చ అయితే కార్యక్రమం అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారనమాట. స్టార్ట్ చేస్తారు. ఇక ఆ సీన్ కట్ చేస్తే నర్మద వచ్చేసి ఏం మాట్లాడుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే తెలుసుకుందాం. మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.